ఒక మహారాజు అపారమైన ధనం, అపరిమితమైన శక్తి ఉన్న ఒక్క రోజులో అన్నీ కోల్పోయాడు. చివరికి అతన్ని కాపాడింది ధనం కాదు, మరేదో. ఆ నిజమైన సంపద ఏమిటో తెలుసుకోవాలంటే ఈ కథను చివరి వరకు చూడండి. పూర్వం అవంతి రాజ్యాన్ని పాలించే సింహగుప్త మహారాజు నిరంతరం భోగాలు విలాసాలలో మునిగి తేలుతూ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాడు. రాజ్యపాలనపై ఏమాత్రం శ్రద్ధ కనపరచకపోవడంతో మంత్రి తదితర ఉద్యోగులు అధిక పన్నులు విధిస్తూ ఖజానాలోని సొమ్మును తమ సొంతానికే వినియోగించుకోసాగారు. ఇలా ఉండగా ఒకసారి ఒక సాధువు కాలినడకన దేశ సంచారం చేస్తూ అవంతి రాజ్యంలో ప్రవేశించాడు. తనను దర్శించవచ్చిన ప్రజలను ఆశీర్వదించి వారికి హితబోధ చేస్తూ రాజమందిరానికి వచ్చి రాజుగారిని చూడ సంకల్పించాడు. చిత్రమేమిటో గాని ఆ రాజు సింహగుప్తుడు కూడా ఆ సాధువును సాదరంగా తన మందిరంలోనికి తోడుకుని పోయి సకల మర్యాదలు చేశాడు. తన యోగ దృష్టితో రాజు ప్రవర్తనను గ్రహించిన ఆ సాధువు, రాజా, నీకున్న సకల ఐశ్వర్యాలు ఏదో ఒక రోజున నిన్ను విడిచి వెళ్ళడం తథ్యం. ఈరోజు నీ సొంతమని అనుకున్నవన్నీ భవిష్యత్తులో శాశ్వతంగా నిన్ను వీడిపోతాయి. అందుకని అశాశ్వతమైన ఈ రాజభోగాలను విడిచి శాశ్వతమైన కీర్తిని, ఆధ్యాత్మిక సంపదను సాధించేందుకు ప్రయత్నించు. ప్రజల యోగక్షేమమే జీవితాశయంగా స్వీకరించి వారి జీవితంలో వెలుగును నింపు అని హితబోధ చేశాడు. ఆ సాధువు మాటలను విన్న సింహగుప్తుడు క్రోధావేశాలతో ఊగిపోయాడు. నీకెంత ధైర్యం లేకపోతే ఈ సింహగుప్త మహారాజు ముందు నీతివాక్యాలు పలుకుతున్నావు? నాకున్న ఈ రాజ్యం, అష్టైశ్వర్యాలు అనంతమైనవి. నా సైన్యం విలువ కూడా బహుశా నీకు తెలిసి ఉండదు. నేను ఒక వేలు ఎత్తానంటే లక్షలాది మంది నా కోట ముందు వచ్చి నిల్చుంటారు. సన్యాసివి కదా అని నిన్ను ఉపేక్షిస్తున్నాను. లేకపోతే ఈ పాటికే నిన్ను ఓచకోత కోయించేవాళ్ళం. కళ్ళు నిప్పులు కక్కుతుండగా ఆ సాధువును భటులతో బయటకు గెంటివేయించాడు. కొన్ని రోజుల తర్వాత సింహగుప్తుడు తన పరివారాన్ని తీసుకుని వేటకు బయలుదేరాడు. అడవిలో కనిపించిన జంతువులన్నిటినీ తన ప్రావీణ్యంతో వధించుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఒక ప్రదేశంలో పచ్చిక తింటున్న ఒక అందమైన లేడీ రాజుగారికి కనిపించింది. ఆ అందమైన లేడీని ఎలాగైనా పట్టి బంధించి తన ఇష్టసఖికి కానుకగా ఇవ్వాలని కోరిక కలిగింది సింహగుప్తుడికి. వెంటనే తన రథాన్ని దాని వైపుకి ఉరికించాడు. ప్రశాంతంగా నిల్చుని గడ్డి తింటున్న ఒక అందమైన లేడీ ఈ హడావిడికి బెదిరి ముందుకు ఉరికింది. దాని వెనకాల రాజపరివారమంతా పరుగులు తీసింది. ప్రాణభీతితో ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని శరవేగంగా చెట్లను పుట్లను అతి లాఘవంగా దాటుకుని పరిగెత్తుతున్న ఆ లేడీని ఎలాగైనా బంధించాలన్న కోరిక రాజులో దృఢపడింది. ఎటు వెళ్తున్నాడో చూసుకోకుండా ఆ లేడీ వెనుకే రథాన్ని పరిగెత్తించాడు. ఈ విధంగా వారు ఒక దట్టమైన కీకారణ్యంలోనికి ప్రవేశించారు. వీరి వేగాన్ని అందుకోలేక రాజపరివారమంతా చెల్లాచెదరయింది. లేడిని పట్టుకోవడమే ఆశయంగా కదులుతున్న రాజు తన వారు ఏమయ్యారో పట్టించుకోలేదు. ఇంతలో తీవ్రంగా అలసిపోయిన ఆ గుర్రం మూర్చిపోయింది. ఆ గుర్రం నుంచి సింహగుప్తుడు కూడా కింద పడిపోయి తీవ్రమైన గాయాల పాలై స్పృహ తప్పి పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతం గుండా సాగిపోతున్న కొందరు బందిపోట్లు స్పృహ తప్పి ఉన్న సింహగుప్తుణ్ణి చూసి ఆనందంతో మీదపడి నిలువుదోపిడీ చేశారు. చివరకు రాజుగారి ఒంటి మీద ఒక అంగవస్త్రాన్ని మాత్రం వదిలి వెళ్ళిపోయారు. ఇరుగు పొరుగు రాజ్యాల పాలిట సింహస్వప్నమైన సింహగుప్తుడు అదే స్థితిలో కొద్ది సమయం ఉండిపోయాడు. తెలివి వచ్చి తన పరిస్థితి తెలుసుకుని అవాక్కయ్యాడు. అవంతి రాజ్యానికి మహారాజైన తనను తన పరివారమంతా విడిచి వెళ్లారు. విలువైన ఆభరణాలన్నీ క్షణాల్లో మాయమైపోయాయి.
తాగడానికి మంచినీటి చుక్కైనా లేదు. ఎండ తీవ్రత, దాహం, ఆకలి తీవ్రంగా బాధిస్తున్నాయి. ఆదుకునే నాదుడే లేడు. సరిగ్గా అప్పుడు ఆ సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే, ఓ భగవంతుడా, ఇంతకాలం నేను చేసిన తప్పు నాకు తెలియవచ్చింది. ఇక నుంచి ఈ ధనకనక వస్తువాహనాల వెంట పరుగులు తీయక మిగిలిన జీవితమంతా మంచి పనులకే వినియోగిస్తాను. దయచేసి నన్ను కాపాడు అని అతి దీనంగా ప్రార్థించాడు. ఇంతలో దూరం నుంచి సింహగర్జన వినిపించింది. సింహగుప్తుడి హృదయం భయాందోళనలతో నిండిపోయింది. ఇక ఆ కీకారణ్యంలో తనకు దిక్కులేని చావే గతి అని నిర్ణయించుకుని భగవన్నామస్మరణ ప్రారంభించాడు. భగవంతుడు రాజు ప్రార్థన విన్నాడో ఏమో, ఆ సింహగర్జనకు భయపడ్డ గుర్రం సృహలోకి వచ్చింది. బతుకు జీవుడా అనుకుంటూ సింహగుప్తుడు గుర్రాన్నెక్కి అతివేగంగా ముందుకు విరికించాడు. చివరికి ఆ అరణ్యంలో తన పరివారాన్ని కొలుసుకోగలిగాడు. ఆనాటి నుంచి సింహగుప్తుడు విలాసాలు వదిలి ప్రజాశ్రేయస్సుకై పాటుపడసాగాడు. ఈ సంఘటన తరువాత సింహగుప్త మహారాజు విలాస జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి ప్రజల సేవనే తన ధర్మంగా స్వీకరించాడు. నిజమైన సంపద ధనం కాదు, మంచి మనస్సు, వినయం, ప్రజల ప్రేమ అని గ్రహించాడు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రేరణాత్మక తెలుగు నీతి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.